నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మర్రి శశిధర్ రెడ్డిపై వేటు వేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు శశిధర్ రెడ్డి బహిష్కరణ. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్ భట్టి ఫెయిల్. మాణిక్యం ఠాగూర్ సిస్టమ్ ను సెట్ చేయడం లేదన్న జగ్గారెడ్డి. మున్నూరు కాపులకు రాజకీయ జోక్యం అవసరం లేదన్న గంగుల. అరవింద్ పై జరిగిన దాడిని మున్నూరు కాపులపై జరిగినట్టు భావించొద్దని వెల్లడి. ఏపీ అరవింద్ ను పరామర్శించిన బీజేపీ నేతలు. కుటుంబ పాలన త్వరలోనే చరమగీతం పాడుతామని లీడర్ల వెల్లడి. ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించండి. విచారణ పారదర్శకంగా కొనసాగాలన్న హైకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మర్రి శశిధర్ రెడ్డిపై పీసీసీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరించారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. ఇక పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉండడంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. నిన్న మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఇక పార్టీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. ఇక మరో వారం రోజుల్లో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు మర్రి శశిధర్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆల్వేస్ కాంగ్రెస్ మ్యాన్ అనే పదాన్ని తొలగించారు. దీంతో మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీజేపీలో చేరుతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఫెయిల్ అయ్యారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సిస్టమ్ ను సెట్ చేయడం లేదన్న ఆయన పార్టీలో ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చెరో 100 కోట్లు ఖర్చు పెట్టారని, రేవంత్ రెడ్డి 50 కోట్లు ఖర్చు పెడితే అందరూ పనిచేసేవారన్నారు. ఉప ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడతామని ఏఐసీసీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. రూపాయి కూడా వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేవు. ఇదే కాకుండా అదనంగా ప్రజల మీద భారం. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, బంగారం ధరలు
పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక రాజకీయ పార్టీగా కనబడకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థగా ఈ రెండు రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తారు. నిజంగా అటు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు 8 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి అయ్యి, ఇప్పటి వరకు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అని చెప్పి 8 ఏళ్ళు అయింది, ఒక్క రూపాయి కూడా వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు అన్నాడు, ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేవు. ఇదే కాకుండా అదనంగా ప్రజల మీద భారం, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక రాజకీయ పార్టీగా కనబడకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థగా ఈ రెండు రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తారు. నిజంగా అటు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు 8 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి అయ్యి, ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, బంగారం ధర పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక రాజకీయ కనబడకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థగా తెలంగాణలో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. దీనిపై సెట్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ కు సెట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇక బిఎల్ సంతోష్ కు జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో బీజేపీ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అయితే బిఎల్ సంతోష్ కు నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సెట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని సూచించింది. అదే సమయంలో సెట్ దర్యాప్తునకు బిఎల్ సంతోష్ సహకరించాలని స్పష్టం చేసింది. ఢిల్లీ పోలీసులు ఆశ్రయించడం జరిగింది సిట్ పోలీసు అధికారులు. అయితే ఈ ఢిల్లీ పోలీసులు వాళ్ళు సందర్భంగా ఈ సందర్భంలో మేము సర్వ్ చేయడానికి కోఆపరేట్ చేశాక ఇప్పుడు తిరస్కరించడం జరిగింది. ఈ సందర్భంలో బిఎల్ సంతోష్ గారు ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన సందర్భంలో బీజేపీని పార్టీ యొక్క ఇమేజ్ను టార్నిష్ చేయడానికి ఏదైతే సిట్ ఆ దిశలో ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కనుక ఈ నోటీసులను కొట్టివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఏదైతే సిట్ తరఫున ఈరోజు ఏదైతే బిఎల్ సంతోష్ గారికి 41A CRPC కింద నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో ఢిల్లీ పోలీసులు ఆశ్రయించడం జరిగింది సిట్ పోలీసు అధికారులు. అయితే ఈ ఢిల్లీ మున్నూరు కాపులకు రాజకీయ జోక్యం అవసరం లేదని ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని మున్నూరు కాపులపై జరిగిన దాడిగా భావించొద్దని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎమ్మెల్సీ కవితను కేసీఆర్ కూతురుగా చూడొద్దని, తెలంగాణ ఆడబిడ్డగా చూసుకోవాలని, మహిళలు రాజకీయ కోణంలో చూడకూడదని వ్యాఖ్యానించారు. గెలిచిన ఎంపీకి ఓడిన ఎంపీకి మధ్యలో జరిగిన వార్గా చూడాలని, బీజేపీ టీఆర్ఎస్ మధ్యన ఆటల యుద్ధం జరుగుతుందనేది అది తీవ్ర స్థాయికి చేరిందని, దాన్ని కులానికి అంటగట్టవద్దని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఇక ఎంపీ అరవింద్ మున్నూరు కాపు అయినందునే ఆయన ఇంటిపై దాడి చేశారన్న రీతిలో తమ సంఘాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. పొలిటికల్ ఆ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యన మాటల యుద్ధంతో మాట జరుగుతున్నది. అది తీవ్ర స్థాయి. దాన్ని దయచేసి కులానికి అంటగట్టకండి, దాని కులాన్ని అంటగట్టకండి. ఈరోజు మున్నూరు కాపులో ఇంటి మీద అరవింద్ మున్నూరు కాపు అనేది మాత్రాన ఇంటి మీద దాడి చేసిండ్రు అనే విధంగా కొన్ని మా సంఘాలలో చేస్తున్నారు. దయచేసి మున్నూరు కాపు సోదరులు కూడా అందరూ చెప్తున్నాను, కుల బలోపేతగా పనిచేయండి. రాజకీయ జోక్యం మనకు అవసరం లేదు, కుల బలోపేతగా పనిచేయండి. ఆ కులాలు అన్ని పార్టీలు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వాళ్ళ దాడులు చట్టం తరపని చేసుకోకపోతే అది వేరు.
కానీ దయచేసి కులానికి అంటగట్టకండి అని చెప్పినది. ఖమ్మం కార్పొరేషన్ వైఎస్ఆర్ నగర్ కాలనీ 15వ డివిజన్ కొత్తగూడెం డివిజన్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఆరోగ్య భద్రత దృష్ట్యా పేదలకు అందుబాటులో బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ దవాఖానాలో నిపుణులైన ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది వైద్య సేవలు ఉచితంగానే అందిస్తున్నామని మంత్రి తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి తండ్రి డాక్టర్ ధర్మారెడ్డి మృతి చెందారు. దీంతో ఆయన పార్థివ దేహానికి మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. రమేష్ తండ్రి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. మనసు నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉండాలని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులన్నీ పునరుద్ధరణ జరిగాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయన్నారు. సమైక్యాంధ్రలో రైతు ఆత్మహత్యలు, నీటి యుద్ధాలు జరిగేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీడు భూములను సాగులోకి వచ్చాయని తెలిపారు. ఇక కాళేశ్వరం జలాలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ గారు కులవృత్తులకు జీవం పోశారని అన్నారు. ఇక్కడ చెరువులు ఉన్నా చెరువులు ధ్వంసమైనవి. చెరువులలో నీళ్లు రావు, కాలువలలో నీళ్లు రావు. సుమారు 30,000 ఎకరాల భూమి అంటే 25,000 ఎకరాలు కాలువ పారక ఉంటది, 5,000 ఎకరాలు చెరువు పారక ఉంటది. ఈ కరీంనగర్ మండలంలో, పాత మండలంలో ఈ 30,000 ఎకరాలలో బోరుబాయిలు, బాయిల మీద అన్ని కలుపుకొని కెనాల్ ఎప్పుడో వచ్చే పారకము, కెనాల్లో నీళ్ళు రాకపోవడము, వచ్చిన చక్క పారకపోవడము, ట్యాంకులు ఎండిపోవడము, చెరువు ఎండిపోవడం వల్ల సగానికి సగం బీడు పెడుతుంటే సగము మనకు పంట పండిస్తున్నారు. తెలంగాణ రకముందు పరిస్థితి అట్లుండే. నీళ్ళ కోసము నేనే గంగుల కమలాకర్ను అప్పుడు కాలువల దిగి క్రాస్ సిఆర్ కట్టుమని 8 ఏళ్లుగా కేసీఆర్ పథకాల పేరు చెప్పి మోసం చేస్తున్నాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని హనుమకొండ జిల్లాలోకి వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఉప్పల్ వద్ద వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై షర్మిల విరుచుకుపడ్డారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని, కేసీఆర్ జన్మకి ఒక్క మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే కూడా ఎంత ఇస్తుంది ప్రభుత్వం? ఏమా 35,000 ఇస్తుందా? ఎంత ఇస్తుంది? అది కూడా ఇస్తలేదా? అది కూడా ఇప్పుడు 4 ఏళ్ళు అయిందేమో ఇచ్చి. అవును, ఆరోగ్యశ్రీ బతికుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారే. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు హాస్పిటళ్లలో బిల్లులు చెల్లించక అసలు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకుంటున్నాయా హాస్పిటల్? మొత్తానికే కోమాలో పడేసిండు కదా ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు. ఒక్క పథకమైనా ఇంకా ఉందా? అసలు 108 వాళ్ళకి జీతాలు కూడా చక్కగిస్తలేరు. మెల్లమెల్లగా ప్రతి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు కేసీఆర్ సార్. అసలు ఆడవాళ్ళకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడు తల్లి? బియ్యంతో పాటు కందిపప్పు ఇచ్చాడు, గోధుమలు ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, చక్కెర, ఫీజు రీయింబర్స్మెంట్. మార్గదర్శి నిబంధనలు అతిక్రమించినట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసుపై ఏపీ ప్రభుత్వానికి ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రభుత్వం తనను సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. సమాచార హక్కు చట్టం ప్రకారం స్టాఫ్స్ అండ్ రిజిస్టర్కు దరఖాస్తు చేశారని, ఇప్పటికీ మార్గదర్శిలో చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇక రామోజీరావుకి పద్మవిభూషణ్ కాకుండా భారతరత్న ఇవ్వాలన్నారు.
ఇంత బాహాటంగా రామోజీరావు గారు నేను ఇదిగో ఇలా చేస్తున్నాను వ్యాపారం అని చెప్పి చూపించి నాకు ప్రతి రూపాయి ₹1 పోదనది నా రూపాయి ముందే కట్టేస్తారు వచ్చి చీటీ పాడుకున్నవాడు ఆ రోజే కట్టేస్తాడు మొత్తం చీటీ డబ్బు ఇంకెందుకు పాడుకుంటాడో ఏంటో మనకు అర్థం అవుతుంది అంత పకడ్బందీగా నడుపుతున్నాడు ఆయన మన డబ్బు నేషనలైజ్డ్ బ్యాంకులో ఉన్నది మన డబ్బు ఎవడకు కొట్టేశాడో కూడా మనకు తెలియడానికి లేదన్నారు ఏంటంటే చట్టాలు అలా ఉన్నాయి అంబానీ గారు ప్రపంచంలో పెద్ద ధనవంతుడు ఆయన కూడా 2 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ ఎగ్గొట్టేశాడు ఇదేంట్రా అంటే కంపెనీ యాక్ట్ ఆదానీ గారు ఏంట్రా అంటే కంపెనీ యాక్ట్ సేవ్ చేస్తుంది పోనీ సరదాగా తెలుసుకోవడానికి మా సొమ్ము ఎవడెవడు ఎంత తినేశాడో చెప్పండి అంటే నో అది సీల్డ్ కవర్లో ఉంటుంది మీకు చెప్పం ఈ రకంగా చట్టాలు నడుస్తుంటే ఇంత బాహాటంగా రామోజీరావు గారు నేను ఇదిగో ఇలా చేస్తున్నాను వ్యాపారం ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాల దాడులను ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేతలు దాడులు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు వాస్తవాలను ప్రజల ముందుకు దాడులకు తెగబడతారా అని అన్నారు ఇక బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటికి కమల నేతలు ఆయన తల్లిని పరామర్శించారు జరిగిన సంఘటనపై ఆరా తీశారు బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనను కమలం నేతలు ముక్త కంఠతో ఖండించారు బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్ ఈటల రాజేందర్ విజయశాంతి సహా పలువురు నేతలు ఆయన తల్లిని పరామర్శించారు జరిగిన ఘటనపై ఆరా తీశారు దాడి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో భౌతిక దాడులకు దిగడం టీఆర్ఎస్ కు కొత్తేం కాదన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల సహకారంతో దాడులు చేయడం ఖండిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శలు ఉండాలి కానీ భౌతిక దాడులు చేయడమేంటని ప్రశ్నించారు దాడులు చేయాల్సిన అవసరం ఏముందన్న ఆయన అరవింద్ బూతులేమీ మాట్లాడలేదన్నారు వాస్తవాలను ప్రజల ముందుకు తెచ్చి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు దాడి చేయాల్సిన కారణం లేదన్న ఇద్దరు పోలీసులు ఉంటారు ఇక్కడ వాళ్ళేమో పొద్దు నుంచి ప్లాన్ చేస్తారు ఈ షాప్ లో కొంతమంది ఆ షాప్ లో కొంతమంది ఆ గల్ల కొంతమంది ఈ గల్ల కొంతమంది పోలీసులు పోయి ఫోన్లలో జీప్ లో పోయి మాట్లాడేస్తారు రెడీ ఉన్నారని మాట్లాడేస్తారు రెడీ అనగానే అక్కడి నుంచి అక్క రెడీ అనగానే తమ్ముడు రెడీ అని అరవింద్ గారు పొలైట్ గా మాట్లాడారు కదా విమర్శ చేశారు దానికి కౌంటర్ ఇచ్చే దమ్ము లేదు వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇవాళ అరవింద్ గారు చేసిన ఆరోపణ వాస్తవం అని చెప్పి తెలంగాణ సమాజం గ్రహిస్తుంది ఇవాళ గమనిస్తున్నది తాకకూడని ప్లేస్ లో తాకితే ప్రాణాలు పోతే ఎవరిస్తాడు నీ అయ్యిస్తాడా నువ్వు ఇస్తావా ఎవరిస్తారు ప్రాణాలు ఇస్తారు ఇదే నమ్మి కల్చర్ ఇదే నమ్మి సభ్యత ఇదే నమ్మి సంస్కారం కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏ ప్రభుత్వం కూడా ప్రజా ప్రతినిధుల ఇండ్లపై ఇంత నీచంగా దాడులకు పాల్పడలేదని తెలిపారు ఎమ్మెల్యే ఎంపీలకు రక్షణ కల్పించడంలో ఇక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సమాజాన్ని అల్లకల్లోలం చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు ఖచ్చితంగా టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఒక ప్రభుత్వం ఇట్లాంటి నీచమైన చర్యలకు దిగడం అంటే సహనం కోల్పోయి ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది ఇక మేము గెలవలేము ప్రజాక్షేత్రంలో నిర్ణయానికి వస్తే తప్ప ఇట్లాంటి చిల్లర పని చేయడు అరవింద్ గారి ఇంటి మీద ఇవాళ రాళ్ల దాడి చేసి మొత్తం విధ్వంసం సృష్టించడం తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది ఇవాళ కార్యకర్తలలో కూడా చర్చ జరుగుతూ ఉంది కేసీఆర్ గారు తన కోసమే ఉన్నాడు తన కుటుంబం కోసమే ఉన్నాడు తప్ప కార్యకర్తల కోసం లేడు ఇలా ఆదేశాలు ఇచ్చి మామే దాడులు చేస్తుండొచ్చు కానీ ఇక్కడ నడవదు అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు కేసీఆర్ బుద్ధి వంకర బుద్ధని చెప్పిన విజయశాంతి కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్ధి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు కవిత వీధి రౌడీలాగా మాట్లాడుతోందని మండిపడ్డారు కేసీఆర్ కేటీఆర్ కవిత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు టీఆర్ఎస్ తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు సో దానికి తగ్గట్టు అరవింద్ గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు కాంగ్రెస్ వాళ్ళు అడిగారు అని చెప్పిన దాన్ని మీరు కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది మీ బిడ్డ కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది కానీ ఈ రకంగా దాడులు చేస్తామని చెప్పి ఇంటి మీద దాడులు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఉంటే ఏ రకంగా వైభ్రాంతికి గురి చేస్తున్నారు కూడా తెలియదు కానీ మీ కుటుంబం కానీ కొంచెం డోర్ దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిపక్షం వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అటు దాడులు ఎవరు చేసినా బీజేపీ సహించదన్నారు నేతలు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తామన్నారు
అత్తపూర్కి చెందిన బి గ్రేడ్ పబ్లిక్ స్కూల్ 3వ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని శివరాంపల్లిలోని విజయ ఆనంద్ గార్డెన్ లో ప్రిన్సిపల్ రుక్మిణి రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిమ్నాస్టిక్ ప్లేయర్ బుద్ధ అరుణారెడ్డి హాజరయ్యారు. తమ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు చదువుతో పాటు క్రీడారంగంలో ప్రాధాన్యత పెంచడానికి ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రిన్సిపల్ రుక్మిణి రెడ్డి తెలిపారు. పబ్లిక్ స్కూల్ 3rd యాన్యువల్ స్పోర్ట్స్ డే ఫంక్షన్కి వచ్చాను. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య యాన్యువల్ డే ఫంక్షన్స్ అనే కాకుండా స్పోర్ట్స్ కోసం పర్టికులర్గా కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. చూస్తూ ఉంటే పేరెంట్స్ కానివ్వండి, స్కూల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వాళ్ళు స్పోర్ట్స్ పట్ల ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుస్తుంది. అండ్ అది కాక ఇంత ఎండలో కూడా పిల్లోళ్ళు మార్చ్ ఫాస్ట్ అని అదే పనిగా నిల్చొని చేయడము, వాళ్ళ పట్టుదల కూడా ఐ అప్రిషియేట్. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు చైర్మన్ సార్, ప్రెసిడెంట్ మ్యామ్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. కొమరంభీం జిల్లా కాకస్ నగర్ మండలం విలేజ్ నెంబర్ 13వ గ్రామంలో పులి కలకలం రేగింది. పులా సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి పులి కదలికలు కనిపించాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు చేరుకుని పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు. పులి కదలికలతో గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కస్టమ్ జీఎస్టీ అధికారుల పేరుతో గోల్డ్, సిమెంట్, స్టీల్, లిక్కర్ బిజినెస్ మెన్లకు తక్కువ రేట్లో స్టాక్ ఇప్పిస్తామంటూ 28 కోట్లకు పైగా టోకరా వేసిన 2 నిందితులను బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 13 కేసుల్లో ఉన్నాయి. ఇక 2019లో కరీంనగర్ 1 టౌన్లో నారాయణ గౌడ్ పై కేసు నమోదు చేశారు. నిందితుల నుండి 20,000 నగదు, 3 మొబైల్స్, 1 కారు, రిజిస్ట్రేషన్ పత్రాలు, 38 జ్యువెలరీ బిల్స్, 3 ఏటీఎం కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలా సీజింగ్ ఉన్నాయి, అది జాగ్రత్త. ఈరోజు మనం ఒక 2 అక్యూజ్లని రిమైండ్ చేయడం జరుగుతుంది పేట్ బైశ్వర్ పోలీస్ స్టేషన్ నుంచి. ఈ ఇద్దరు కూడా ఐఆర్ఎస్ కస్టమ్స్లో ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు ప్రజలని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అని, అంటే గోల్డ్ తక్కువ రేట్ ఇస్తామని ఒకటి, ఇంకోటి స్టీల్ అండ్ సిమెంట్ కూడా వితౌట్ జిఎస్టీ, ఎందుకంటే వీళ్ళు కస్టమ్స్ అండ్ జిఎస్టీలో పనిచేస్తున్నట్టు చెప్పి వితౌట్ జిఎస్టీ మేము స్టీల్, సిమెంట్ 2 కూడా మీకు ఇస్తామని చెప్పి, ఎందుకంటే జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది కదా 12 to 18%, వితౌట్ ట్యాక్స్ ఇస్తాం కాబట్టి మీరు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు విత్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ మినిమం 18,000 అని చెప్పి ఈరోజు పాపనాశనం తిరుమల ఘాట్ రోడ్ పరిధిలో 85 ఎర్రచందనం దుంగలు, 4 ద్విచక్ర వాహనాలు, మరో అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి డీఐజీ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు ఆదేశాల మేరకు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన 3 బృందాలు తిరుమల, పాపనాశనం ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టినట్లు సిఐ రామకృష్ణ తెలిపారు. ఈ కూంబింగ్ లో 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 4 మోటార్ సైకిల్, 1 అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున పాప వినాశనం దగ్గర 30 లాక్స్ పట్టుకోవడం అయినది. అందులో ముద్దాయిలు ఎవరు దొరకలేదు. తర్వాత మాకు రాబడిన సమాచారం మేరకు 2 టీంలుగా డివైడ్ అయ్యాము. దానిలో డౌన్ ఘాట్ దగ్గర 7వ మైల్ వద్ద 30 లాక్స్, 8 మంది ముద్దాయిలు, 4 బైక్లు, 1 గూడ్స్ క్యారియర్ సీజ్ చేయడం జరిగింది.
అలాగే తర్వాత మళ్ళా 6వ మైల్ వద్ద ఇంకో టీంకి 25 లాక్స్, ఒక స్మగ్లర్ తమిళనాడుకి చెందిన ఒక స్మగ్లర్ దొరకడం జరిగింది. ఈ టోటల్ గా మొత్తం 85 లాక్స్. ఈ రోజు తెల్లవారుజామున పాప వినాశనం దగ్గర 30 లాక్స్ పట్టుకోవడం అయింది. అందులో ముద్దాయిలు ఎవరు దొరకలేదు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం పరిధిలో బండి వేలికిచెర్ల గ్రామంలోని రవీంద్ర భారతి పాఠశాలలో లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గన్పూర్ రాఘవేందర్ గౌడ్, పాఠశాల యాజమాన్య వెంకట్రాములు పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి గొప్ప పోరాట యోధురాలని, ఆమె స్ఫూర్తిని ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మన పాఠశాల కరస్పాండెంట్ రాజేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా పాఠశాల సెక్రటరీ వెంకటరామ సార్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ అబ్దుల్ పాషా సార్ గారు, అదేవిధంగా వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వెంకటేశ్వర గారు, మరి టీచర్స్ అందరూ కూడా విద్యార్థులు మరి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి గారు 1828 నవంబర్ 19వ తేదీన కాశీలో జన్మించడం జరిగింది. ఈమె యొక్క అసలు పేరు మణికర్ణిక. ఈమె హైదరాబాద్ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి, సరోజినీ నాయుడు మహిళా విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేరకు ఉమెన్ వింగ్ సిఐడి విభాగం డిఐజీ బి సుమతి చీఫ్ గెస్ట్ గా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. జాబ్ మేళలో 75 ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 350కు పైగా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. బీఏఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరో పక్క నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని సుమతి కొనియాడారు. Sushant Singh Rajput was very strong, very confident. He became an actor. He is an ATM. Aina they mere career lo doctor success ayyaru, but where he failed, he could not stand the society. The society ridicule చేసినప్పుడు నేనేదో నాకు తెలిస్తే ఏమవుతుంది, that self confidence will work. If I have high self esteem, ఎందుకు చేస్తారంటే వాళ్ళని భయాన్ని క్యాప్చర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాదిక హక్కుల దండోరా, పలు మాదిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఒక ఎంపీగా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి పూటకో మాట చెప్పి పబ్బం గడుపుతున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహిళా నేతగా పార్లమెంట్లో మంచి పేరు ఘనత పొందిన చరిత్ర కవితదని పలు సంఘాల నేతలు తెలిపారు. ఏదైతే ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని యావత్ దళిత జాతి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే అరవింద్ గారు ఒక మనువాద పార్టీలో పుట్టి ఒక మనువాద భావాలను ప్రజలకు రుద్దాలని కుట్ర చేస్తూ మరి యొక్క ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.